హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో చేసుకుందామండి. ముందుగా అయితే ఎగ్స్ తీసుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఉప్పు వేసుకోవాలండి. వాటర్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. ఎగ్స్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఫ్రెష్గా చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈలోపు ఎగ్స్ ఉడికిన తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిపోయింది. వేడెక్కిన ఆయిల్లో ముందుగా అయితే పన్నీర్ వేయించి తీసుకుందామండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. పన్నీర్ అయితే వేగిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఎగ్స్ అన్నిటికి పసుపు రాసుకుని వేసుకుందామండి. డైరెక్ట్ ఆయిల్లో ఉన్న పసుపు వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే వేగిపోయినాయి అంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఆనియన్స్ వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఆనియన్ వేగుతూ ఉంటుంది. ఈ లోపు టమాటా, 2 యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన ముక్క అండి మిక్సీ పట్టుకుందాము. ఆనియన్ మధ్య మధ్యలో వేయించుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అయితే వేగిపోయింది. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకుని టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పౌడర్ అండి వేయించి ముందుగానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అది 1 స్పూను. పసుపు కారం వేసుకుని అంతా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన 5 మినిట్స్ తర్వాత వేయించి పెట్టుకుని పన్నీర్ వేసేసుకుందాము. ఈ పన్నీర్కి మసాలా ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము. పన్నీర్ ఎగ్ కర్రీ వచ్చేసి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఎగ్స్ వేసేసానండి. పన్నీర్ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.